ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన భార్య వాణి కూతురుతో కలిసి తనను అంతమొందించాలని చూస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. అధికార పార్టీ ఆయనతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్లుగా తనను వేధిస్తున్నారని వాపోయారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం గన్ లైసెన్స్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా ఎస్పీ తిరస్కరించారని చెప్పారు. తాజాగా వాణి ఆమె అనుచరులు తన ఇంటిపై దాడి చేయడంతో గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోతే వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఇల్లు బంగారం రెడ్డి 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు పెట్టి ఆ ఇల్లు ఇచ్చాను. రాసుకుని ఉండండి, అన్నీ తీసుకోండి, ఏంటంటే కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 18 23వ సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి 1,40,00,000 ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇచ్చిన చెప్పతున్నాను. ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెప్తున్నాను, 1,40,00,000 వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చాను. నిన్నగాక మొన్న మా పాపను ఫోన్ చేసి ₹1,00,000 పంపించారు, 50,000 పంపించారు ఫోన్పే. అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించారు. ఇది బాధ్యత, చెప్పుకోండి. చెప్పాను, హైవేకి ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం. పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను. పెళ్లి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటారు. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను. అలా విడిచిపెట్టుకోను. వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ కత్తులు దువ్వాడ శ్రీనివాస్ అక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల కొద్ది ఫోన్ నెంబర్స్ మధ్య దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా కొడకాయని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. టెక్కల్ పిఎస్లో నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. నాకు 2 నెలలు అయింది, ఈ రోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. గుమ్మం దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురుపడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది. నిత్యాలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు. కాంపౌండ్ వాళ్ళు దాటి రావడానికి గురుపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ జ్ఞానభజనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు. వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ, వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది. ఆ తల్లి చెబుతుంది, దువ్వాడవాడి నాకు సంబంధం లేదు, నా నాన్న నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్నీ చూశాను, నేనే అన్నీ ఇచ్చాను, నేనే అన్నీ పోషించాను. నాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉంది. శుభం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా, అడిగానా, నీ ఆస్తుల వైపు చూశానా, మాట్లాడానా? చెప్పు దమ్ముంటే. నీ ఆస్తులు ఏంటో, నీ అంతస్తులు ఏంటో, నీ పేరు ప్రకారం మాకు అనవసరం. నేను ఎప్పుడు అటువంటి చూడాలి. నీకుంటే నీకుండి బాగుంటుంది, ఆ తప్పేంది అని చెప్పి నిన్న రాత్రి ఈ గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 13 జరిగిన ఎన్నికల్లో 24న
నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వలస సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలీదా? ప్రజలకు తెలీదా? ఇది వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేసింది? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు వంటి దువ్వాడ వాడి ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీరు చెప్తున్నాడు, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం, జిల్లా ఎక్కడ చూసినా గొప్ప చేసేసిన ఈ దువ్వాడవాడిని నాకు భారీగా అన్నారు. కనుక ఐఎమ్ గోయింగ్ టు డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నాకు ఏదైనా జరిగితే, ఏది జరిగినా బాధ్యత మీరేవాడు. నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. చెప్పారు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. నేను నిర్ణయం పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంకా మ్యారేజ్, పెళ్ళైన అమ్మాయి, పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చారు. ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు కలే జరుగుతుంది. కాబట్టి నాకు దాపడింది. రామారావు గారు లక్ష్మీపార్వతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా? ఎత్తి లేని పరిస్థితులే చేశారు. నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయన